లెజెండరీ యాక్ట్రెస్ మన రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేశారు వీరప్పన్ గారు. మరి వీరప్పన్ గారు ఒకవేళ కిడ్నాప్ చేసినా కూడా తనకి ఎలాంటి ప్రాణహాని లేకుండా విడుదల చేశారు. అవును. మరి అలాంటప్పుడు ఈ సినిమాలో చనిపోవటం చూపించారు. దానికి మరి రాజ్ కుమార్ గారు అబ్బాయి ఏ రకంగా మీరు కన్విన్స్ చేశారు? ఇప్పుడు 2 పాయింట్స్. ప్రాణహాని చేయనంత మాత్రాన ఒక మనిషిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక 100 రోజులు అడవిలో ఉంచేసుకుని డబ్బులు డిమాండ్ చేసి ఆ డబ్బులు ఇచ్చినంత మాత్రం వదిలేసాడు వీరప్పన్. సో ప్రాణహాని చేయనంత మాత్రాన అది నేరం అవ్వదు అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. అది కిడ్నాపింగ్ అండ్ ర్యాన్సమ్ ఎఫెక్ట్ అది యాక్చువల్గా. ఓకే. రెండోది వీరప్పన్ చేసినది ఒకటే కాదు, తను నియర్లీ 184 మందిని చంపాడు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ని చంపాడు. 1200 మంది పోలీసులు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల పాటు అడవుల్లో తిరుగుతూ ఉన్నారు వీరప్పన్ కోసం ఎదుగుతా. అంటే నోబడీ ఫ్లాంటెడ్ బ్రేకింగ్ ఆఫ్ లా మోర్ దెన్ వీరప్పన్ మొత్తం ఇండియన్ క్రైమ్ హిస్టరీలో. సో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏజెన్సీస్ టు గెట్ హిమ్. సో అప్పుడు తను ఎన్నిసార్లు పట్టుకుందామన్న ప్రయత్నం ఫలించకపోవటం వలన ఆల్మోస్ట్ దొరికితే చంపేద్దాం అనే ఆలోచన నుంచి ఇది వచ్చిందన్నమాట.